నమస్కారం. 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుండి ఆంధ్ర విభజన జరిగింది 1953లో. విభజన సమయంలో ఆచార్య రంగా గారు చెప్పారు, తిరుపతిని రాజధాని నగరం చేయమని. కానీ సంజీవరెడ్డి దాన్ని తిరుపతి కానీకుండా కర్నూలుకు తీసుకెళ్లాడు. 56లో కర్నూలు నుండి హైదరాబాద్ కి రాజధాని వెళ్లింది. రాష్ట్ర విభజన మళ్ళా 2014లో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని హైదరాబాద్ నుండి తుళ్లూరుకు తీసుకొని వచ్చాడు. మరి జగన్ బాబు తుళ్లూరు నుంచి వైజాగ్ అంటున్నాడు, వైజాగ్ నుంచి మళ్ళా హైదరాబాద్ అంటున్నాడు. ఈ విధంగా గత 70 సంవత్సరాల్లో 5 సార్లు రాజధాని నగరం మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 10 సంవత్సరాల్లో రాజధాని ఎక్కడుందంటే ఆకాశంలో ఉంది. మరి ఈ సమయంలో నేను ఒక్క విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను. రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం. ఆకలి బాగా కనిపిస్తా ఉంది, నిరుద్యోగం బాగా కనిపిస్తున్నాయి, రైతుల కష్టాలు, కన్నీళ్లు, కాటకాలు, కరువులు రాయలసీమ 8 జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాయలసీమకు ఏమీ లేదు. గోదావరి నీళ్లంటారు, రావు ఇంకొక 1000 సంవత్సరాల్లో కూడా. కృష్ణానది నీళ్లంటారు, ఇంకొక 1500 సంవత్సరాల్లో కూడా ఈ నీళ్లు రావు రాయలసీమకి. రాయలసీమలో మిగిలిండేది ఏంటంటే రాళ్లు మాత్రమే. ఈ రాళ్లు, కొండలు, తొండలు పెట్టి గుడ్లు పెట్టేటువంటి భూములు తప్పించి అక్కడ ఏమీ లేదు. ఈరోజు బిడ్డలు నిరుద్యోగంతో చచ్చిపోతున్నారు. బీటెక్లు పాస్ అయి బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్నారు. మరి చివరికి నిరాశతో మిగిలిపోయినారు. ఈ రోజు ఈ బిడ్డలు బతకాలి, నిరుద్యోగం పోవాలి, ఆకలి పోవాలి రాయలసీమ జిల్లాల్లోనంటే ఒకే ఒక మార్గం, రాజధాని నగరం. తిరుపతిని రాజధాని చేయాలని ఆ రోజు రంగా గారు చేసిన డిమాండ్ నేను ఈ రోజు మళ్ళా తిరిగి డిమాండ్ చేస్తున్నాను. అన్ని రాజకీయ పార్టీలన్నీ తుళ్లూరు కావాలంటున్నాయి. జగన్ పార్టీ వైజాగ్ కావాలంటుంది. మరి ఉత్తరాంధ్ర వాళ్లకైనా, కోనసీమ వాళ్లకైనా, రాయలసీమకైనా, పలనాడు వాళ్లకైనా కూడా ఆమోదయోగ్యం తిరుపతి రాజధాని. మరి ఈ రాజధానికి కావలసినటువంటి భూములున్నాయి. 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. కావలసినటువంటి నీళ్లు కండలేరు, సోమశిల్లో నీళ్లున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతిలో ఉంది. 7 విశ్వవిద్యాలయాలున్నాయి, 7 జాతీయ రహదారులున్నాయి, 100 కొద్ది కాలేజీలు, 100 కొద్ది హాస్పిటళ్లున్నాయి. పైపెచ్చు మంచి వాతావరణం ఉంది. జూబిలీ హిల్స్, మరి బంజారా హిల్స్ లాగా మాకు అక్కడ వెంకటగిరి హిల్స్, రాపూర్ హిల్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను సూటిగా, ఈ రోజు నిరుద్యోగం పోవాలి, ఈ రోజు ఆకలి పోవాలి రాయలసీమ జిల్లాల్లోనంటే ఒకటే రాజధాని. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మా పార్టీ కూడా ఏదో ఎక్కడో తుళ్లూరులో ఉండాలంటుంది, కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఖచ్చితంగా అవుతుంది, అయి తీరుతుంది. తిరుపతి రాజధాని నగరం అవుతుందని మీకు తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. కొత్త డిమాండ్ కాదే, 70 సంవత్సరాల నాడు ఎన్జి రంగా గారు చేసినటువంటి డిమాండ్ ఈ రోజు నేను చేస్తున్నా. నేను కరెక్ట్ అక్టోబర్ 13, 2013లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని నేను కలిశాను. రాష్ట్ర విభజనకు ముందు జాబ్ కూడా ఇచ్చాను. తిరుపతిని రాజధాని చేయమని అడిగితే ఆయన చెప్పాడు, తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పరిశీలిస్తానని జాబ్ కూడా రాశాడు. అక్టోబర్ 31, 2013లో. ఏపీలో రాజకీయాలు ఎట్లా చూస్తారు సార్? మారుతున్న చాలా ఫ్లూయిడ్ గా ఉన్నాయా? ఎట్లా ఉంది సార్? ఎవరికి బాగుంది? మీ పార్టీ ఫోకస్ ఎట్లా ఉంది? యాక్టివ్ గా నడుస్తుంది అంత రాజకీయం? జగన్ పైన తగ్గింది గాలి. చంద్రబాబుకి మరి గ్రౌండ్ లో అంత ఏమీ లేదు. పేదవాళ్లు ఓట్లేసేదానికి రెడీగా లేదు.
ఆయన భారతీయ జనతా పార్టీతో గెలవడం వల్ల జనాల్లో పల్సన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అందరూ అనుకుంటున్నారు కానీ మాకు లీడర్లు క్యాడర్లు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. వచ్చారయ్యా, కష్టపడి తిరుగుతా ఉన్నారు. ఈ పార్టీలోకి చేరిక ఏ విధంగా ఉండబోతున్నారు సార్? కొంతమంది చేరాలనుకుంటున్నారే, వాళ్ళు ఏదో మీనం మేషం లెక్కేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో టికెట్లు దక్కని వాళ్ళు కాంగ్రెస్ వైపు రావట్లేదా? అది ఇంకా ఎలక్షన్ కూడా డిక్లేర్ కాలేదు కదా, టికెట్లు కూడా డిక్లేర్ కాలేదు కదా. జగన్ ప్రభావం తగ్గిందంటున్నారు, మరి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్? కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ మాకు సరైన లీడర్లు లేరు. టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉండదా? వాళ్ళ పొత్తుల గురించి చర్చలు జరుపుతున్నారు. ఎట్లా ఉంటుంది పొత్తులు ఈ వ్యవహారం? చంద్రబాబు నాయుడు నెత్తిన బూడిదేసుకున్నాడు ఆయన బీజేపీతో కలిసి. బీజేపీని ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టపడటం లేదు. సార్, ప్రజల్లో కాంగ్రెస్ పట్ల అభిమానం పలుకుబడి ఉన్నట్లయితే నాయకులు వాళ్ళంతా వస్తారు. ఎందుకని కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇప్పుడు ఆకాశంలో మబ్బులు ఉన్నాయి, భూమికి ఆకాశానికి మధ్యలో. ఆ మబ్బులు పోయినప్పుడు అది వస్తుంది. అది మబ్బులంటే ఏమి లేదు, అధికారం అనే దానికి అందరూ దగ్గర అవుతున్నారు. అధికారం వల్ల డబ్బుకి దగ్గర అవుతున్నారు. డబ్బు ఎక్కువ అయిపోయింది. వాళ్ళ పైన ఏదైనా కేసులు వస్తాయో అని చెప్పి భయపడి వాళ్ళు తొందరపడటం లేదు, బాగా లెక్కలేస్తున్నారు. అయ్యా, మా పార్టీలో ఆంధ్ర భవన్ లో ఉన్నప్పుడు ఒక టికెట్ ఉంటది, మరి ఢిల్లీకి విమానాశ్రయం ఎక్కి గాంధీ భవన్ పోయే లోపల ఇంకొకటి ఉంటది. దీని గురించి నేనేం మాట్లాడదలుచుకున్నాను.